వెల్కమ్ టు టీనేజ్ న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ న్యూస్ను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేసేయాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి వెలుగు పత్రికలో మొదటి వార్త, యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల అని చెప్పేసి ఇక్కడ వార్త. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు. 5 ఏళ్ల పాటు సన్నవడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఇందుకోసం ఈ బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించమని వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతామని తెలిపారు. మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్ట్ లేండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే యాసంగి కోసం నిజాం సాగర్ నీటిని విడుదల చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క బడ్జెట్ ఈ సన్నవడ్లను పండించాలి, సన్నవడ్ల కోసం అని చెప్పేసి ఖచ్చితంగా 500 బోనస్తో కలిపి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మహారాష్ట్రతో ఖచ్చితంగా మాట్లాడి ఈ నాగమడుగు లిఫ్ట్ లెండి ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఈ యొక్క ఇరిగేషన్ సేవకు సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ అన్నిటికైనా లేటెస్ట్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్, అందరం గర్వించదగ్గ న్యూస్ ఒకటి ఉంది, దాన్ని చూసుకోవచ్చు. ట్రోఫీ అందుకున్న గుకేష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ క్షణం కోసమే తాను నిర్విరామంగా కష్టపడ్డానని చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ అన్నారు. శుక్రవారం జరిగిన క్లోజింగ్ సెరమనీలో ఫిడే ప్రెసిడెంట్ ఆర్కాడీ డోర్కోవిచ్ నుంచి గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు 11.3 కోట్ల ప్రైజ్ మనీ చెక్ను అందుకున్నాడని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మన ఇండియా మనిషి మొత్తానికి ఇండియాకి అవార్డు తీసుకొచ్చినట్టు, గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండు చెస్లో. సో ఈజ్ ద విన్నర్. నిజమైన వార్త, ఇట్లా బాగుంటుంది, ఇండియాకు పేరు తీసుకొచ్చే వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ నిన్న మొత్తం ఈ వైరల్ న్యూస్ ఉన్నది మొత్తం కంప్లీట్గా ఈ యొక్క అల్లు అర్జున్ చుట్టుముట్టే తిరిగింది మీడియా మొత్తం. నిన్న మొత్తం అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఇది. ఓ రకంగా నిన్న మొత్తం హైలైట్, పుష్ప అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. తొక్కిసలాట ఘటనలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. కేసులో అల్లు అర్జున్ A11 అరెస్టు తర్వాత స్టేట్మెంట్ రికార్డు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు. హైకోర్టులో అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ బెయిల్ మంజూరు అని చెప్పేసి ఇక్కడ వార్త. రిలీజ్ ఆర్డర్లో ఆలస్యం ఆగిన విడుదల అని చెప్పేసి. మొత్తానికైతే ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ 7 గంటల వరకు రిలీజ్ అయిపోయింది ఆయన. సో ఆ విధంగానే నిన్న మొత్తం ఈ యొక్క అరెస్ట్ చుట్టుముట్టే తిరిగినాయన్నట్టు అన్ని వార్తలు, అన్ని మీడియాలు, అన్ని సంస్థలు, అంత ప్రజాప్రతినిధులు, అధికారులు నిన్న రచ్చరంబోలో ఉన్నది. దానికి సంబంధించిన లెక్క. రాత్రంచే జైల్లోనే ఉన్నాడు అల్లు అర్జున్. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రిలీజ్ ఆర్డర్ అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం 7 గంటల తర్వాత ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విడుదల కోసం చెంచల్గూడ వద్దనే ఆయన తండ్రి అల్లు అరవింద్ సహా కుటుంబ సభ్యులు వేచి చూశారు. చివరకు విడుదల కాడని చెప్పేసి తెలిసి 11 గంటల 30 మొత్తానికి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాగా మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి క్లాస్ 1 మంజీరా బ్యారక్లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడంతో ఆయన వెంటనే విడుదలవుతారని అందరూ భావించారు. కానీ అప్పటికే వెబ్సైట్లో హైకోర్టు ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు. సాయంత్రం 6 గంటల తర్వాత అప్లోడ్ అయ్యింది. దాని అడ్వకేట్లు ఆ జైలు అధికారులకు చూపిస్తే అంగీకరించలేదు. జడ్జి స్టాంపు సంతకంలో ఫిజికల్ కాపీ ఉండాలని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ లీగల్ టీం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు
ఫిజికల్ కాపీతో జైలుకు రాగా అప్పటికే టైం అయిపోయిందని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన వార్త. సాధారణ కేసులో సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తామని, ప్రత్యేక కేసులో గంట సడలింపు ఉంటుందని, కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందని, శనివారం ఉదయమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారని ఇక్కడ వార్త. మొత్తానికైతే నిన్న అల్లు అర్జున్ గురించే మొత్తం వార్త. అల్లు అర్జున్ గురించే ఎవరు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరెవరో మాట్లాడారు. కానీ అల్లు అర్జున్ ఇక్కడ న్యాయం ఎట్లా చూస్తుందో చూడండి. న్యాయం సామాన్యునికి దొరుకుతా, విద్య, వైద్యం, న్యాయం, ఈ 3 దొరకాలి. విద్య, వైద్యం, న్యాయం ప్రజలకు దొరకాలి, అందరికి సమానంగా దొరకాలి, అన్నీ సమానంగా దొరకాలి. కాకపోతే విద్య, వైద్యం, న్యాయం ఇది అందుతుందా లేదా మీరే చూడండి. ఇక్కడ ఆయనను ఈ కేసులో A11గా నిర్ధారించారు. A11గా ఉంది. A1 కాదు, A2 కాదు, A3 కాదు, A4 కాదు, A11గా ఉన్నారు అల్లు అర్జున్ గారు. ఈజ్ ద సెలబ్రిటీ. చాలామంది నిన్న మాట్లాడిన విధి విధానాలు చాలా నాకు అనిపించినాయి. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దయచేసి మీరందరూ వింటే కూడా బాగుంటుంది. దానికి ఆ క్వశ్చన్స్ మీ లోపల కలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ సినిమా వల్ల చాలామంది ఒక జాతరకు ఉంటుంది, ఒక పొలిటీషియన్కు సంబంధించింది ఒక ర్యాలీ ఉంటుంది, అలాంటి చోట కూడా తొక్కిసలాటైతే చనిపోతారు. లేకపోతే ఇంకొక చోట వచ్చేసి బ్రహ్మోత్సవాలు ఉంటాయి, అక్కడ కూడా తొక్కిసలాటలు అయితే అక్కడ కూడా చనిపోతారు. వాటికి అన్నిటికీ ఆ యొక్క దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ అనడం, లేకపోతే ఈ యొక్క అధికారులు చాలామంది ఈయనను అరెస్ట్ చేస్తారా, ఆయన అరెస్ట్ చేస్తారా, మొత్తానికి ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేస్తారా, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ ఒక క్లారిటీ మీకు చెప్తున్నాను. వీళ్ళందరూ పోలీసుల దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఆ సభ ఏర్పాట్లు, ఆ ర్యాలీ ఏర్పాట్లు, ఆ యొక్క నిరసన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ కంపల్సరీ. వాళ్ళు సెక్యూరిటీ మీకు ఇస్తారు ఆ ప్రోగ్రామ్ ఫినిష్ కావడానికి. కానీ ఈ యొక్క కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ లేదు. అల్లు అర్జున్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక రకమైన సెలబ్రిటీ, ఇంటర్నేషనల్ లెవెల్, ఒక రకమైన నేషనల్ లెవెల్లో అయితే ఆయన పాన్ ఇండియా స్టారే కదా, అందరికి తెలిసిన విషయమే కదా. అలాంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తే మామూలు ఉంటుందా? నిన్న జరిగిన విషయాలు ఎట్లున్నాయంటే, ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళిన చోట కూడా మొత్తం ఆయన ఎగబడి చూస్తున్నారు. అంటే సెలబ్రిటీ కదా, ఆ మాత్రం ఉంటుంది. తప్పేముంది అక్కడ? తప్పేం లేదు. కానీ పోలీస్ పర్మిషన్ అనేది దానికి కంపల్సరీగా, పోలీస్ పర్మిషన్ లేకపోతే ఆయన రాకూడదు కదా. మరో వార్త. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఒక అమ్మ చనిపోయింది, అబ్బాయి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. దాదాపు 11 రోజుల వరకు అవుతుంది. ఇప్పటికీ పట్టించుకునే నాదులు లేడు. అట్లా ఉంది పరిస్థితి. చూడండి, సామాన్యుడు చనిపోయినా ఎవ్వరూ మాట్లాడలేదు. సామాన్యుడు చనిపోయిన ఒక అమ్మ చనిపోయింది, ఒక కుటుంబానికి అండదండ పోయింది, ఒక భవిష్యత్తు విద్యార్థి భవిష్యత్తు ఉన్న ఒక చిన్న పిల్లాడు కోమాలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఈయనను ఓన్లీ అరెస్ట్ చేసే వరకు మాత్రము దిగింది. మొత్తం సెలబ్రిటీలు అందరు దిగారు దెబ్బకు, అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ సామాన్యులకు ఈ యొక్క దేశంలో కానీ, ఈ యొక్క భూమి మీద కానీ బతికే అర్హత లేదా? నా క్వశ్చన్. వాళ్ళ గురించి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందించని నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు అరెస్ట్ అయినప్పుడే అల్లు అర్జున్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన సెలబ్రిటీ అయినా, ఆయనతో డబ్బులు ఉన్నాయనా, లేకపోతే ఆయన పాన్ ఇండియా స్టార్ అయినా, లేకపోతే సామాన్యుడైనా ఒకటే అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు కదా. భారత రాజ్యాంగం రాసింది అదే కదా. న్యాయం దక్కాల్సింది అట్లే ఉండాలి కదా. మరి ఆ విధంగా ఎందుకు లేదు? ఒకసారి మీరే ఆలోచన చేయండి. న్యాయం అందరికి సమానంగా ఉండాలి కదా. మరి ఇంతమంది స్పందిస్తున్నారు కదా ఈ యొక్క అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దాని మీద. సంతోషం, మంచిది, అందరూ యాక్టివ్ అయితే కూడా చాలా సంతోషం, బాగుంటుంది. కానీ ఒక సామాన్యుని విషయంలో ఎందుకు మాట్లాడరు? మీరు కూడా సెలబ్రిటీలు కదా, మీరు కూడా అధికారులు కదా, మీరు కూడా పొలిటీషియన్స్ కదా. ఒక సామాన్యులకి ఏమైనా అయితే మీరు స్పందించాలి కదా. ప్రజాప్రతినిధులు అంటే ప్రజా సంక్షేమ పరిధిలో నడిచే నాయకులు. సెలబ్రిటీలు అంటే ఈ యొక్క సామాన్యులందరే మిమ్మల్ని సెలబ్రిటీలను చేస్తున్నారు, కానీ వాళ్ళను మాత్రము చూడట్లేదు. అల్లు అర్జున్ గారు మామూలుగా ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత ఆయన స్పందించిండు.
2 రోజులు 3 రోజుల తర్వాత ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యొక్క ఒక ప్రకటన చేసిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసిండు. అది పరిస్థితి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక విషయం అల్లు అర్జున్ సార్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరో ఆయనకు తెలియదంట. తెలంగాణ సీఎం ఎవరో ఆయనకు తెలియదా? సీఎం పేరు తెలియదా? దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఎవరో మాకు తెలియదు అని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించుకోలేని మనుషుల తెలంగాణ ప్రజలు. అందులో మీరైతే సెలబ్రిటీలు కదా, మీరెందుకు అట్లా చేస్తున్నారు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి అవమానమా? రాష్ట్ర ముఖ్యమంత్రికి అవమానం అంటే మనకు అందరికి అయినట్టు కాదా? రాజకీయాలు వేరు, ఇక్కడ రాష్ట్రం వేరు, ప్రజలు వేరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే ఒకరికొకరు ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలి, కానీ రాష్ట్రానికి అవమానం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రానికి అవమానం జరుగుతుంది. ఎందుకంత ఇది? తెలంగాణ సీఎం ఎవరో అల్లు అర్జున్కి తెలియకపోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు అది. తెలంగాణ సీఎం ఎవరో అల్లు అర్జున్కి తెలియకపోవడం ఏంటి? పోనీ ఆంధ్రప్రదేశ్ సీఎం, ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి అని చెప్పేసి అని తర్వాత ఆంధ్ర సీఎం కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, ఎవరైనా అని సీఎంలే కదా, ఎవరైనా అని మెయిన్ క్యాండిడేట్లే కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దానిలో మొదటి వ్యక్తులు వాళ్ళే కదా. వాళ్ళెవరో తెలియకపోవడం ఏంటి విచిత్రం? కాకపోతే కావాలన్నారా లేకపోతే అసలు తెలియదా? ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్కు. కావాలని అంటే ఎందుకు అన్నారు? ఒకటి, ఒకవేళ మర్చిపోయి అంటే ఎందుకు మర్చిపోతారు? వాళ్ళు కూడా సెలబ్రిటీసే కదా, రాష్ట్ర ప్రజల కోసం బతుకుతున్నారు కదా, రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేస్తున్నారు కదా, మొదటి వ్యక్తులు కదా. గవర్నర్ తర్వాత సీఎంఏ కదా, ఇంకెవరున్నారు అక్కడ? అవమానించడం అది కూడా ఒక ట్రోలింగ్ అవుతుంది. నేను ఒక విషయం క్లారిటీగా అడగాలనుకున్నా. వాస్తవానికి నిజం ఏంటంటే, ఒక జాతీయ అవార్డు వచ్చిన ఇదే అల్లు అర్జున్ సార్ని అరెస్ట్ చేయడం తప్పని చెప్పేసి అంటున్నారు. జాతీయ అవార్డు వచ్చిన ఇదే జానీ మాస్టర్, ఆయనకు కూడా జాతీయ అవార్డు ఆల్రెడీ మంజూరు అయిపోయింది, ప్రకటన కూడా వెలువడింది. ఆయనను కూడా అరెస్ట్ చేసిరు, పాత కేసులన్నీ పెట్టేసి ఆయనను అరెస్ట్ చేసిరు. ఒక సామాన్యుడికి జరిగే అన్యాయం ఎంత జరుగుతుందో చూడండి. అరే బాబు, ఇక్కడ బతకాలంటే ముందు సంపాదించాలి, గెలిచిన మాట నేను నమ్ముతాడు అంటే గెలుపు కూడా సామాన్యుడికి దక్కదు అన్నట్టు ఇక్కడ అర్థం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి, కళ్ళు తెరిచి చూడండి. మీరు చూడొచ్చు, సెలబ్రిటీ అయితేనే ఇక్కడ విలువ, సెలబ్రిటీ అయితేనే వాళ్ళకు న్యాయం దక్కుతుంది. దాదాపుగా 4 తారీఖు నుంచి ఈరోజు వరకు 10 రోజుల పాటు సావు బతుకుల మధ్య దండాడుతున్నాడు ఒక చిన్న పిల్లగాడు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఒక అమ్మ చనిపోయింది, ఎవరు మాట్లాడతలేరు. ఒక్క సెలబ్రిటీ అరెస్ట్ అయితే మాత్రం ఇంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవే కాళ్ళు చేతులు ఉన్నాయి, వీళ్ళకి అవే కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. వాళ్ళు అదే భూమి మీద ఉన్నారు, వీళ్ళు ఇదే భూమి మీద ఉన్నారు కదా. వాళ్ళు అదే అన్నం తింటున్నారు, వీళ్ళు అదే అన్నం తింటున్నారు కదా. తేడా ఏంటి? డబ్బులా? సెలబ్రిటీలను చేసింది కూడా ఆ సామాన్యులే కదా. ఎందుకు అంత ఇది? ఒక చిన్న క్లారిటీ చూడండి మీరే. సామాన్యుల్లో మీరు ఉన్నారు బ్రదర్, మీరు కూడా ఉన్నారు. అందరూ సమానమే అనేది ఇక్కడ నిజం. మరి అందరూ సమానం అన్నతోటి ఎక్కడ సమానం కనిపిస్తుంది ఇక్కడ? అల్లు అర్జున్ సార్ని అరెస్ట్ చేయకపోవడం అనేది మంచిది, సంతోషం, మంచిది, చాలా మంచిది. కానీ స్పందించడంలో లేట్ ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి అనే విషయం తెలియకపోవడం ఏంటి? సీఎం చంద్రబాబు అని తెలియకపోవడం ఏంటి? సీఎంలను మర్చిపోవడం ఏంటి? ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు మీ ఫ్యాన్స్, మీ ఫాలోవర్స్. నేను కూడా అల్లు అర్జున్ సార్ ఫ్యాన్నే, అభిమాన్నే. ఆయన సినిమాలు నేను కూడా చూస్తా. ఆయన మెగా ఫ్యామిలీ అంటే అంతే, ఆ విధంగా ఉండాలి. కానీ నేను పర్సనల్ ప్రొఫెషనల్ ఆ విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఉండే విధానం అయితే ఇట్లా ఉండకూడదు కదా. క్లారిటీ కదా. జానీ మాస్టర్ ఇంత కష్టపడ్డ వ్యక్తి కదా, మరి ఆయనకెందుకు, ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఒక్కసారి ఆలోచన చేయండి, క్లారిటీ. సెలబ్రిటీలు ఈరోజు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ చనిపోయిన వల్ల ఇట్లా, ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇట్లా, ఇక్కడ
వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయాలి కాదు నాయన. అక్కడ మొత్తం పర్మిషన్లు తీసుకొని చేసిరు వాళ్ళు. ఇక్కడ వితౌట్ పర్మిషన్ నడిచిందని చెప్పేసి ఇక్కడ కేసు అయింది. ఆ విషయం క్లారిటీ. ఆయన A1 కాదు, A11 అది పరిస్థితి. ఇక్కడ మా వాదన అయితే ఒకటే, మా మాటలు అయితే ఒకటే. అల్లు అర్జున్ సార్ అరెస్ట్ కావడం కరెక్ట్ కాదు అని కాదు. అల్లు అర్జున్ సార్కి న్యాయం ఎలా జరుగుతుందో సామాన్యుడికి కూడా అదే న్యాయం జరగాలని మేము అంటున్నాం. సామాన్యునికి కూడా అదే న్యాయం జరగాలి. 10 రోజుల పాటు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఒక అమ్మ చనిపోయింది, ఒక పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆ తర్వాత అల్లు అర్జున్ సార్ గురించి, అరెస్ట్ గురించి మాట్లాడండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. నువ్వు సామాన్యులే, నేను సామాన్యులే, అందరూ సామాన్యులే. ఇక్కడ అందరూ భారతీయులు మాత్రమే. అందరూ భారతీయులు. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. ఒకరికో న్యాయం ఉండకూడదు. పైసలు ఉంటే ఒక న్యాయం, పైసలు లేకుంటే ఒక న్యాయమా? ఆలోచన చేయండి. జానీ మాస్టర్ ఎంత కష్టపడ్డ వ్యక్తి. మరి అంత కష్టపడి ఆ స్థాయికి ఎదిగేసరికి ఈరోజు ఆ పరిస్థితిని తీసుకొస్తే బాగుంటుందా? మీరే చూడండి. మొత్తానికి రేవంత్ రెడ్డి మీదకి దుమ్మెత్తిపోస్తున్నారు అంతా. రేవంత్ రెడ్డి చేసిండు అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన వాడికి పోయి కూడా ప్రజా సంక్షేమ పరిధిలో కేంద్ర మంత్రులను కలుసుకుంటా నిధులు ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క క్లారిటీ అక్కడ ఉంది. కానీ ఇక్కడ అరెస్ట్ అయ్యే వరకల్లా చట్టం చేసిన పనిని కూడా ఈ యొక్క ఒక వైరల్ ఒక ఇష్యూ ఒకటి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి దొరకాలి కారణం. ఆ కారణం తీసుకొని అవతల వాళ్ళని బదలాం చేయాలి. ఇది జరుగుతుంది. మీకు ముందర కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒకటే. హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు, పేద మహిళ మరణిస్తే స్పందించవా? నువ్వు స్పందించవా? సామాన్యులకు అంటే నీకు దెబ్బ తాకితే ఎవరు స్పందిస్తలేరు, అంటే నీకు దెబ్బ తాకితే నువ్వు కూడా ఎందుకు స్పందిస్తలేవు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఆయనకు దెబ్బ తాకితే నువ్వు స్పందిస్తున్నావు, మాట్లాడుతున్నావు, అయ్యో అబ్బో అని చెప్పేసి అరుస్తున్నావు. నీకు దెబ్బ తాకితే నువ్వెందుకు అరుస్తలేవు? అది ఆయన నిన్ను గుర్తు చేస్తున్నాడు. ఇది ఇంత గొప్ప మాట చూడండి. సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా? ఎంత మానవత్వం కదా ఇది. మానవత్వం. ఒక అమ్మ చనిపోయింది, తర్వాత కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయట్లేదంటే మానవత్వం మీ లోపల చనిపోయిందని అర్థం. మానవత్వం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. మానవత్వం అనేది ఖచ్చితంగా బతికుండాలి. మానవత్వం లేకపోతే ఇంకెక్కడ ఉంటే చెప్పండి. మీ లోపల ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నీకు అన్యాయం జరుగుతుందన్నా చూడన్నా అని చెప్పేసి నీకు గుర్తు చేస్తుంటే నేను మంచిగా ఉన్నా, జోరుదారున్నా, కడుపుది నా నిన్న యథార్థంగా ఉన్నా, కానీ నీ అన్యాయం మాత్రం నీకు గుర్తొస్తలేదు. ఎందుకు గుర్తొస్తలేదు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. థియేటర్కు సామాన్యుడిలా వచ్చి సినిమా చూసే సమస్య ఉండేది కాదు. కానీ అల్లు అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు. హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన మా పార్టీ వ్యక్తికి అల్లుడైన వదల్లే. బీఆర్ఎస్ది రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి, రైతుల తల్లి. ఆ అజెండా ఈజ్ తక్ అని చెప్పేసి 2024 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ వాస్తవానికి ఈయన ఒక మాట్లాడండు సీఎం రేవంత్ రెడ్డి. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఆయన మామ కూడా కాంగ్రెస్ పార్టీ, మా ప్రతినిధులే, మా వాళ్ళే, వాళ్ళు ఒక రకంగా మాకు దూరపు చుట్టాలు, ఆయన భార్య వాళ్ళు. సో మాకేముంటుంది అక్కడ పర్సనల్గా ఇష్యూ చేసుకోవడానికి? మిమ్మల్ని మీరు గుర్తు చేసి ప్రభుత్వం అనేది, ఇక్కడ ప్రజలు అనేది ఎవరి పని వాళ్ళు చేసేదే ఉంది. కానీ అక్కడ ఆయన సొంతంగా అరెస్ట్ చేయించడానికి ఏముంటుందా? ఎందుకంత ఇది ఈ ఇష్యూని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? కనీసం ఆ తల్లిదండ్రుల గురించి ఏమంటారు, ఒక అమ్మ గురించి, అమ్మ కొడుకు గురించి, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయమని చెప్తున్నాం. తప్పంటారా ఇది? ఈయన ఓన్లీ అరెస్ట్ అయ్యిండు, కానీ అక్కడ ప్రాణమే పోయింది. అరెస్ట్ అయిన వ్యక్తి వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేసిండు, సంతోషం.
ఒక 24 గంటలలో ఒక విజృంభణ ఇట్లా జరిగింది దేశవ్యాప్తంగా. కానీ సామాన్యుడు చనిపోయి ఈ భూమి మీద లేరు. ఈ నూకలు చెల్లిపోయినాయి, కంప్లీట్గా భూమిలో పాతి పెట్టారు. ఇంకా ఈ నూకలు చెల్లిపోయినాయి. అసలు ఆమె బాడీ కూడా దాదాపు డిస్పాచ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ అట్లుంది. కానీ ఆమె గురించి మాత్రం ఎవరు మాట్లాడతలేరు. అట్లాంటి సావు బతుకులు ఉన్న పిల్లని గురించి కూడా ఎవరు మాట్లాడతలేరు. ఒక్కరోజు మాత్రము ఇట్లా గిర్ర 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 తిరిగిపోయింది మొత్తం. నీకేమన్నా అయితే ఎవరు రాడని నీకు చెప్తున్నా. నువ్వు గెలిస్తేనే, గెలవాలంటే కూడా నువ్వు సామాన్యుడి వై గెలుస్తున్నావు కదా, నీకేం దక్కదన్నట్టు. ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇది వార్త. హీరో అంటే ఇతను, నిజం చెప్పాలంటే ఇతను ఈజ్ ద హీరో, గుకేష్. ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా సామాన్యులకు ఎవరు తెలియదు. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ పేరు అందరూ తెలుసు. అట్లుంటుంది చూడండి పరిస్థితి. దేశానికి పేరు ఎవరు తెస్తున్నారు? దేశానికి పేరు ఎవరు తెస్తున్నారు? అది కూడా మంచి లెవెల్లో ఎవరు తెస్తున్నారు? దేశ ఖ్యాతికి ఎవరు తీసుకెళ్తున్నారు? గోల్డ్ మెడల్ ఎవరు తెస్తున్నారు? అలా ఉండాలి బా. బీజాపూర్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. నేండ్రా అడవి ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టు దళాలు ఎదురుపడ్డాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగగా 2 మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి ఇక్కడ వార్త. మావోయిస్టుల మీద మాత్రం రెగ్యులర్గా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లపై 16 నుంచి 30 దాకా సర్వే. ఇందిరమ్మ ఇండ్లపై ఈ నెల 16 నుంచి 30 దాకా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఆఫీసర్కు 500 అప్లికేషన్లు అప్పగించాలని చెప్పేసి, సర్వే పూర్తయ్యాక యాప్లో దరఖాస్తులను అప్లోడ్ చేయాలని చెప్పేసి సూచించిందని ఇక్కడ వార్త. ఇక్కడ 500 మందికి ఒక ఆఫీసర్ని పెడుతున్నారు. కానీ ఈ ఆఫీసర్ మాత్రము ఏమంటారు, దందా చేయకూడదు. అలాంటి ఆఫీసర్ని పెట్టండి దయచేసి. అలాంటి ఆఫీసరే ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగినాయి కదా. మాజీ సీఎం కేసీఆర్ అయిపోయింది బరాబర్గా ప్రతి దాంట్లో 30% కమిషన్ తీసుకుంటుంటారని. ఈయన మాత్రం ఈ 500 మందికి ఒక ఆఫీసర్ని పెడతారు కదా. ఆఫీసర్ మాత్రం ఈ 500 మందితోటి అంతా ఇంత తీసుకుంటే ఆయన ఇంకో లెక్క అవుతాడు. అటువంటి మనుషులను మాత్రం పెట్టవద్దు దయచేసి. అటువంటి ఆఫీసర్లను ఉండగానే తీసేయాలి, అవసరం లేదు. సామాన్యునికి మాత్రమే, అర్హునికి మాత్రమే ఇవి అక్కాలి. కమిషన్లు ఇస్తాము, ఇంకేదో చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరికీ ఇచ్చిన అనుకో, అర్హునికి దక్కదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ సామాన్యునికి అన్ని చట్టపరంగా అన్ని సమానంగా ఉండాలని ఎలా ఆలోచిస్తున్నారో, ఇక్కడ కూడా సామాన్యునికి అర్హులైన వాళ్ళకి అందించాలని చెప్పేసి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది వార్త. దాంతోపాటు $1800 గ్రాంట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి నిధులు అడుగుతున్నాడు. అబ్బా, తెలంగాణకు నిధులు అడుగుతున్నాడు. ఇప్పటి వరకు పోయిన ప్రతిసారి అడుక్కునే వస్తున్నాడు. మనకు వచ్చిన బడ్జెట్లో సగం పైసలు, దాదాపు 6500 కోట్ల పైసలు మిత్తి ఈఎంఐలకే కడుతున్నాం. అవి కడుతూ కూడా ఈ జీతాల భత్యాలు అన్నిటికీ గింక్షన్లు అన్నీ ఇచ్చేసుకుంటూ మళ్ళా ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలను నడిపించుకుంటూ దాంతోపాటు ఈ యొక్క 6 గ్యారెంటీలను కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి. కనీసం గతంలో సీఎం కేసీఆర్ ఇట్లా కూర్చొని కేంద్రాన్ని నుంచి మనకు నిధులు తెచ్చిండా? మాది ధనిక రాష్ట్రం, నువ్వు తీసుకపో అని చెప్పేసి అన్నాడు. మీకు తెలుసు కదా, ఈరోజు నీ మీదే ఉందన్న అప్పు, నీ మీదే అప్పు ఉంది. పూర్తి చేసుకుంటే మంచిది. 7 లక్షల కోట్ల అప్పు అంటే నీ మీద కూడా ఉంది. అది 1,70,000 వరకు నీ మీద కూడా ఉంది అప్పు. చూడు, ఇంక నీ ఇష్టం. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ బిల్లులకు నిధులు రిలీజ్ చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి వినతి అడుగుతున్నాడు. చూడండి, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు, పాతవే పెండింగ్ పడ్డ నిధులు ఉన్నాయి కదా, ఆ పైసలు ఇవ్వమని అంటున్నాడు. తీసుకొస్తే వెనుకబడిన జిల్లాలకు పెట్టొచ్చని. వీళ్ళేమో రాజకీయాలు చేస్తారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? నిజం తెలిస్తే మంచిగా బాగుంటుంది. నిజం కావాలి అంతే. ఉమ్మడి సంస్థల నిర్వహణకు వ్యయం 408 కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి. ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం
408 కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి అని అడుగుతున్నాడు. మనకు వచ్చే పైసలు ఉన్నాయి కదా ఏపీ నుంచి, ఆ పైసలు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు. పైసలు లేవు కదా, మరి ఇక్కడ తీసుకుంటే మనకు నడవాలి కదా సంసారం. మనకు వచ్చేటి నన్ను వచ్చేటుంటే తీసుకొచ్చుకోమా, మన ఇంటి సంసారానికి సంబంధించినవి. గాలు 10 రూపాయలు ఇవ్వాలి, మరి గాడ 20 రూపాయలు ఇవ్వాలి, మరి అవి 5 రూపాయలు వచ్చే ఉంది, మరి తీసుకొస్తే మరి ఏంటి ఉప్పు నీరుకాయకు అయితే అని మనం ఆలోచన చేస్తాం కదా. మరి గీడ కూడా గదే అడుగుతున్నాడు. పెండింగ్ బిల్లులు ఇవ్వండి, ఇక్కడ మాకు ఉమ్మడి సంస్థల నుంచి వచ్చే పైసలు కూడా ఇప్పియండి ఏపీ నుంచి అని అడుగుతున్నాడు. కాజీపేట ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడంని కలిసి, ఇక్కడ ఎంపీలు ఉన్నారు చూడండి, ఇక్కడ చూడండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మహబూబాబాద్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు అనిల్ అన్న, ఇక్కడనేమో మల్లురావి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అయితే బరాబర్గా అడుగుతున్నాడు, వాళ్ళ ముందర పెట్టుకొని మరీ అడుగుతున్నాడు, చేయండి అమ్మా పుణ్యం వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుందని. ఇది ప్రజా సంక్షేమ పరిధిలో పనిచేయడం అంటే, ఫామ్ హౌస్లో కూర్చోవడం కాదు, ప్రజలు ఎట్లా పడతావని నాకు సంబంధం లేదన్నట్టు కాదు. ఇది చూడండి, పుష్ప 2 ఆ రోజు రిలీజ్ అయిన రోజు, ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ రాక కారుపైకి ఎక్కి అభివాదం, ఎగబడిన జనం, తొక్కిసలాటలో రేవతి మృతి, కొడుకు శ్రీతేజ్కు గాయాలు, ఇప్పటికీ కోమాలో వెంటిలేషన్ పైనే అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది జరిగింది, ఆ రోజు జరిగింది. ఆయన సినిమాకి వచ్చిండు, రష్మిక మేడం వచ్చింది, వాళ్ళు వచ్చిర్రు, మరి ఆ తర్వాత సినిమా చూసిర్రు, బాగుంది. కాకపోతే వెళ్ళిపోయింటే బాగుంటుండే. అభివాదం చేసిర్రు, అభివాదం చేస్తే వాళ్ళు ఖుషి అవుతారు అనుకున్నా, ఆయన మాత్రం అనుకున్నాడు ఇట్లా జరుగుతుందని, కానీ అది జరిగిపోయింది. కాబట్టి అభివాదం చేసుకోనికి, ఆ ర్యాలీ తీయడానికి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా, పర్మిషన్ లేదు కదా అక్కడ, పర్మిషన్ ఉండుంటే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ మీరు సెలబ్రిటీ అబ్బా, ఇండియన్ సెలబ్రిటీ, పాన్ ఇండియా స్టార్, మీకు ఫ్యాన్స్ మామూలుగా లేరు కదా, మరి అలాంటి ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎగబడతారు కదా. కాబట్టి మీరు కొంచెం ఇది ఆలోచన చేసి ఉంటే అయిపోతుండే. ఇక్కడ జరిగిన ఘటన మాకు కూడా ఇబ్బంది, జరగకుండా ఉంటే బాగుంటుండే కదా. సో ఇక్కడ జరిగింది అది, ఇది పరిస్థితి చూడండి. సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నెట్టాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పేసి సినీ నటులను కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. చూడండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ కేంద్రం నుంచి నిధుల కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వెళ్ళిండు. నిధులు మీరు తీసుకురావాల్సిన నిధులు, కేంద్ర మంత్రిగా మీరున్నారు, అది తెలంగాణ మంత్రిగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు, తెలంగాణ ప్రజాప్రతినిధిగానే ఉన్నారు. కానీ మీరు తెలంగాణ కోసము మీరు తీసుకురావాల్సిన నిధుల కోసము ఇక్కడ రేవంత్ రెడ్డి ఆడపోయి అడుక్కుంటున్నాడు. మీరు తీసుకురావాల్సిన నిధుల కోసం ఆడు అడుక్కుంటున్నాడు. మీరు వెళ్ళాల్సింది, మీరు అడగాల్సింది, ఇక్కడ మీరు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు కూడా తెలంగాణ మంత్రే, తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే గెలిచారు, తెలంగాణ ప్రజలు ఓటేయకపోతే మీరు గెలిచే వాళ్ళు కాదు. అది పరిస్థితి. మీరు కూడా ఇక్కడ ఉండి తెలంగాణకు నిధులు తీసుకురావాలి. ఇక్కడ అడుగుతున్నారు చూడండి, పైసలు, మా పైసలు మాకు ఇవ్వండి, మాకు ఇబ్బంది ఉంది అంటారని. ఇది నిజం. అరెస్టు అన్యాయం, సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు అని కేటీఆర్ అంటున్నాడు. హైడ్రా పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్ను అరెస్టు చేయాలని వ్యాఖ్య. హైడ్రా పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్ను అరెస్టు చేయాలని వ్యాఖ్య. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో ఎంతమంది చనిపోయారు? ధరణి పోర్టల్ వల్ల ప్రతి కుటుంబంలో గొడవలైనాయి కదా, ప్రతి గొడవ ఏమంటారు, అలాంటివి ఎన్నో విధ్వంసాలు జరిగినాయి కదా, గెట్టు పంచాలు ఎన్నో అయినాయి కదా, అందరూ చనిపోయారు కదా, దానికి కారణం ప్రభుత్వమే కదా. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇది ఆలోచన చేయండి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో ఎంతమంది చనిపోయారు? విద్యార్థులు ఎంతమంది? ఈ యొక్క వరంగల్కు సంబంధించిన అమ్మాయి, ఆమెకు ఉద్యోగం వస్తలే అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోలేదా? ఆమె మీద ఒక లవ్ అఫేర్ అని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేయలేదా? నిజమా కాదా? ఆమె ఉద్యోగం రాకనే చనిపోయింది కదా, నిజమా కాదా? ప్రవళిక ఆమె పేరు, గుర్తుందో లేదో మీకు? ఆమె మీద ఒక లవ్ అఫేర్ సృష్టించి పెట్టారు కదా వికారాబాద్కు చెందిన అబ్బాయి కోసము. చరిత్ర మర్చిపోలేం సార్, గతం మర్చిపోలేం, అన్నీ ఇక్కడ ఉన్నాయి సార్, ఎక్కడ పోలేవు. ధరణి పోర్టల్ వల్ల ఎంతమంది చనిపోయారు సార్? ఎంతమంది చనిపోయారు చెప్పండి?
విద్యార్థులు ఎంతమంది చనిపోయారు, నిరుద్యోగులు ఎంతమంది చనిపోయారు, దానికి కారణం ఎవరు? ఇది కూడా ఆలోచన చేయాలి. అలా అని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేసే పరిస్థితి ఉండకూడదు. ఇక్కడ అరెస్టు అన్యాయం అని చెప్పడంతో పాటు వాళ్ళకు అండగా నిలిచే విధంగా మీరు ఉంటే బాగుంటుండే. వాళ్ళని ఒక్కసారి పరామర్శించి వచ్చినా అని బాగుంటుండే. ఆ పిల్లగాన్ని కూడా ఇప్పటివరకు చూస్తలేరు. ఇక్కడ సార్ని అరెస్ట్ చేయడం మాత్రం మీరు ఖండిస్తున్నారు. సార్, మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచింది సార్. తెలంగాణ ప్రజల కోసం మీరు కూడా అండగా నిలబడండి ప్లీజ్. పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్, నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్ అని చెప్పేసి ఇక్కడ వాడతారు. బాయిల్డ్ అండ్ ఫ్రైడ్ ఎగ్, మొత్తానికి అయితే ఎగ్ ఇస్తారు అన్నట్టు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్టు. స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మార్పులు. ఇటీవల 40% ఛార్జ్షీట్లో పెంచిన ప్రభుత్వం నేడు సీఎం, మంత్రులు, అధికారుల గురుకులాల పర్యటన. పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇయాల్టి నుంచి హాస్టళ్లకు, గురుకులాలకు కొత్త మెనూ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ మెనూ ఎవ్రీడే ఉండాలి సార్, ప్రతిరోజు కరెక్ట్గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏదో ఒక టైంలో ఏదో ఒక అధికారి, ఏదో ఒక ప్రజాప్రతినిధి, ఎవరో ఒకరు ఖచ్చితంగా తిరగాలి. మళ్ళీ మాత్రం ఈ ఫుడ్స్ పాయిజన్ కేసులు మాత్రం కాకూడదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ ఫుడ్ పాయిజన్ వల్ల నారాయణపేటలో జరిగిన ఘటన చూడండి, ಇಲ್ಲಿ కాగజ్ నగర్లో జరిగిన ఘటన చూడండి, ఈ యొక్క ఆసిఫాబాద్లో జరిగిన ఘటన చూడండి, ఆ శైలజ అనే అమ్మాయి చనిపోయిన విషయం చూడండి. ఇవన్నీ జరగకూడదు. ఈ యొక్క తాండూరులో కూడా ఘటన జరిగింది సార్. బయటికి వస్తలేవు కానీ మీరు అనుకున్నట్టు క్షేత్రస్థాయిలో జరుగుతలేదంటే, మీరు క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి. వీటికన్నింటికి మాత్రం రేవంత్ రెడ్డి గారే కారణమవుతారు. ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు పనిచేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ పెడుతున్నారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ కరెక్ట్గా అన్నం పెట్టండి చాలు. ఇన్ని గానం పెడుతున్నామని చెప్పేసి అనడము, చెప్పుకోవడం బాగుండదు. పెట్టింది పెట్టినట్టుగా వాళ్ళకి అక్కాలే కూడా రోడ్ల మీద పడుతున్నారు పాపం పిల్లలు. ఫుడ్ పాయిజన్ ఎలా అయితే సార్? పసిపిల్లలు ఎవరికి అబద్ధాలు చెప్పరు కదా, మీకు తెలియదు ఏముంది, కావాలని చెప్తారా? ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందో మీరే ఆలోచన చేయండి. దాని మీద తగిన చర్యలు తీసుకోండి. మీరు కమిటీ వేశారు, ఆ కమిటీలు ఎక్కడ పోయినాయి మరి? హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా, ముట్టికాయలు వేసింది కదా, మీరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ చేస్తున్నారు సీఎం గారు, కానీ నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఇవన్నీ క్షేత్రస్థాయిలో అయ్యేటట్లుగా చూడండి. పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది మొత్తానికైతే. దాంతోపాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు. భూదాన్ భూముల ఆక్రమణ కేసులో 16న విచారణకు రావాలనే ఆదేశం. వంశీరామ్ బిల్డర్స్, ఆమోద డెవలపర్స్కు నోటీసులు. కీలకంగా మారిన ఐఏఎస్ అమోయ్ కుమార్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఈ యొక్క అమోయ్ కుమార్ను అరెస్ట్ చేసారు కదా, అమోయ్ కుమార్ ఇంకా ఒకరొకరు బయటికి వెళ్తున్నారు చూడండి. అమోయ్ కుమార్ ఇంకా ఈ యొక్క రంగారెడ్డి కావచ్చు, ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వర్షన్లా ఈ యొక్క కలెక్టర్ ఉన్నాడు, మాజీ కలెక్టర్, ఆయన అరెస్ట్ చేసినాక ఒకరొక నీడి బయటికి వెళ్తే మొత్తం బయటికి వెళ్తున్నారు. కానీ బయటికి వెళ్ళినవి కూడా బరాబర్ చూపియాలి. బయటికి వెళ్ళి ఇలా కూడా అందరూ కనిపిస్తున్నారు అన్నట్టు. మరి ఈయన నికేష్ ఉన్నాడు, ఇంకో ఆయన నికేష్ కుమార్, మీకు తెలుసు ఈ యొక్క హైడ్రా లెవెల్లో చూపించారు కదా, అందులో దాదాపు 600 కోట్లు తిన్న మనిషి ఏఈ చూశారు కదా. ఆ మనిషి ఇంకా కూడా ఎంతమంది ఉన్నారో కొంచెం బయటికి తీస్తే బాగుంటుంది. భార్య గొంతు కోసి కొడుకు గొంతు నులిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య అని చెప్పేసి ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు. హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం, భార్యపై అనుమానంతోనే ఘాతుకం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఇదో దరిద్రం. ఈ కోతిముక్కుడు చస్తే దరిద్రం పోతున్నాయి కానీ ఆ చిన్న ప్లాన్ చంపేసిండు, భవిష్యత్తు లేని ప్లాన్. ఆ ప్లాన్ భవిష్యత్తు ఎక్కడ పోయినట్టు ఇక లేకుండా చేసిండు.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపడంతో పాటు కొడుకును హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బేగం బజార్లో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సిరాజ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కింద హైదరాబాద్కు వచ్చాడు. బేగం బజార్లో ఉంటూ గాజుల దుకాణంలో పనిచేస్తున్నాడు. యూపీలో ఉంటున్న భార్య, 2 పిల్లలను ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు. అయితే యూపీలోని సొంతూరులో ఓ వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు అని చెప్పేసి మిగతా 4వ పేపర్లు ఉంది. సో పెంచుకొని మొత్తానికి చిన్న పిల్లగాని గొంతు నిలిమి చంపేసిందంట. భార్య భర్తలు మీరు చచ్చిపోతే చస్తారేమో, అనుమానం ఉంటే దానికి సంబంధించి అది జరగకుండా చూసుకునే పరిస్థితులు ఉండాలి. లేకపోతే అక్కడనే ఉండి నువ్వు సెటిల్ కావాలి, లేకపోతే భార్యను తెచ్చుకొని ఇక్కడనే ఉండాలి, ఏదో చేసుకోవాలి. కానీ పసిపిల్ల ప్రాణం తీస్తే ఏమొస్తుందా మీకు? ఇది మొత్తానికైతే. మోహన్ బాబుకు నో బెయిల్. ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయాలని చెప్పేసి ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మోహన్ బాబుకు ఇంకా బెయిల్ రాలేదన్నట్టు. సో ఇదొక వైరల్ ఇష్యూ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూలు మొత్తం బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇది భారత్ కా సంవిధాన్ సంఘ్ రూల్ బుక్ కాదు అని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటుంది. రాజ్యాంగంపై చర్చలో బీజేపీ ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ, మొత్తానికి ప్రియాంక గాంధీ. గ్యాలరీ నుంచి చూసి మురిసిపోయిన సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. నా తొలి స్పీచ్ కంటే బెటర్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇది భారత్ కా సంవిధాన్ అని సంఘ్ విధానం కాదనే విషయం ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన తొలి స్పీచ్తోనే ఆకట్టుకున్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రతిపక్షాల తరపున ఆమె చర్చను ప్రారంభించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొదటి ప్రసంగం చేసిందంట ఈ యొక్క పార్లమెంట్లో ప్రియాంక గాంధీ. సో దానికి సంబంధించిన వార్త ఇది. మొత్తానికి వెలుగు దినపత్రికకు సంబంధించిన వార్తలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఫార్ములా ఈ రేసు కేటీఆర్పై కేసు, ఫార్ములా ఈ రేసు కేటీఆర్పై కేసు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది 2 నెలల నుంచి నడుస్తుంది, దాన్నే ఉంది. ఎక్కడ పోతుందో అర్థం కాదు. రేపో మాపో ఏసీబీ నోటీసులు, దర్యాప్తునకు గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి విచారిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఫార్మాలా ఈ కారు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. పలువురు మంత్రులు గవర్నర్కు ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో న్యాయ నిపుణులు అభిప్రాయాలని చెప్పేసి ఇక్కడ 11వ పేపర్లో ఉంది మిగతాది. మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి అన్నారు. అది ఎప్పుడైతారో కాదు, 2 నెలల నుంచి అదే నడుస్తుంది కథ. జర్నలిస్టులపై దాడి కేసు, మోహన్ బాబుకు ముందస్తు బెయిల్కు హైకోర్టు నో చెప్పింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు యూటీ నెంబర్ 7697 మహిళా మృతికి కారణం అల్లు అర్జునే. ఆయన సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పేసి పోలీస్ రిమాండ్ రిపోర్టు ఇస్తుంది. సో దాంతోపాటు అల్లు అర్జున్ తప్పు లేదు, కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పేసి సంధ్యా థియేటర్ ఘటన మృతురాలి భర్త వెంటిలేటర్ పైనే కుమారుడు అని చెప్పేసి సంధ్యా థియేటర్ పైన ఘటనలో మృతురాలి భర్త చెప్తున్నాడు, కేసు వాపస్ తీసుకుంటా, అవసరమైతే అరెస్ట్ చేయకండి అల్లు అర్జున్ సార్ని అని చెప్పేసి అంటున్నారు. వెంటిలేటర్ పైన మొత్తానికి కుమారుడు ఉన్నాడు.
పేదవాళ్ళు ఎవరైనా మంచిగానే మాట్లాడతారు, ఎందుకంటే సామాన్యులు కదా, అందరికీ విలువలు ఇస్తారు, వాళ్ళనే ఎవరు చూడరు. జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా అని చెప్పేసి, జైల్లో పుష్ప బెయిల్ వచ్చినా అని బెయిల్ వచ్చింది, కాకపోతే అది కరెక్ట్గా చూడండి ఒకసారి, 1 సెకండ్ చూపిస్తాను నీకు. ఇది మొత్తానికైతే అల్లు అర్జున్ సార్కి సంబంధించిన ఫైల్ ఇదంతా ఉంది చూడండి. ఇంకో బిట్వీన్ అల్లు అర్జున్ సన్ ఆఫ్ అల్లు అరవింద్ 42 ఏజ్, మొత్తానికి ఆయన యొక్క కేసులో ఆయనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇవి, ఆయన రిపోర్ట్ అన్నట్టు, బెయిల్ ఆర్డర్స్ మొత్తం ఇచ్చారు. కానీ లేట్ అయింది అన్నట్టు, లేట్ అయ్యే వరకల్లా 10:30కు వచ్చినాయి రాత్రి. సో గంట సేపు అంటే పర్లేదు, బట్ మొత్తానికి ఇంత లేట్ అయితే మాకెట్లా అవుతుంది అని చెప్పేసి అధికారులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇది ముద్ర, ఈ ముద్ర కోసం మొత్తానికి లేట్ అయిపోయింది. ఇది పరిస్థితి. మొత్తానికి ఇది లేట్ అయ్యే వరకల్లా ఆ యొక్క 12 గంటలు యొక్క బెయిల్ అనేది లేట్ అయ్యే వరకల్లా మొత్తానికైతే ఇబ్బంది అయిపోయి ఆయన రాత్రి జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు, గంట సేపు విచారించిన పోలీసులు. గాంధీలో వైద్య పరీక్షలు, నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు హైకోర్టుకు వెళ్ళిన నటుడు. దాంతోపాటు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్, సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు. 11:30కు తర్వాత పత్రాల అప్లోడు. నేడు ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనం అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న మొత్తం దేశవ్యాప్తంగా సంచలనమే ఉన్నది వార్త మొత్తం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అభద్రతా భావానికి పరాకాష్ట అని చెప్పేసి ఇక్కడ అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్తో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్టు చేయాలని వ్యాఖ్య. రేవతి మరణానికి పాలకులే కారణం. రేవంత్ సోదరులు అంశంపై చట్టం ఇలాగే స్పందించాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దాంతోపాటు అల్లు అర్జున్ అరెస్టు రాహిత్యం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. అల్లు అర్జున్కు అండగా చిరంజీవి. అరెస్టు సంగతి తెలియగానే షూటింగ్ రద్దు. సతీ సమేతంగా అల్లు అర్జున్ ఇంటికి రాక పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం. జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్. కొత్త రగ్గు దుప్పటి, రాతంతా నేల మీదనే ఉన్నాడట. సో దానికి సంబంధించిన వార్త. మహిళ చనిపోతే కేసు పెట్టరా? ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే ఇంతలా ప్రశ్నిస్తున్నారు. తల్లి చనిపోయింది, చావు బతుకుల మధ్య పిల్లాడు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఏం చేయాలో చెప్పండి. అల్లు అర్జున్ కారు పైకెక్కి చేతులు ఊపారు. ఆ తర్వాతే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. హంగామా చేయకుంటే ఆ గొడవే ఉండేది కాదు. ఆయన మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ వాళ్ళే. అర్జున్ భార్య వాళ్ళు మా బంధువులే. ఇండియా టుడే చర్చా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని చెప్పేసి వెల్లడిస్తున్నారు. దాంతోపాటు వెనుకబడిన జిల్లాల గ్రాంటు 1800 కోట్లు ఇవ్వండి. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ ఉంది కదా, ఆ యొక్క బకాయిలను విడుదల చేయమని 1800 కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాడు. దాంతోపాటు తెలంగాణకు ఆర్థిక చేయూతనివ్వండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, దాంతోపాటు వైష్ణవ్కు వినతి పత్రాలు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ మాత్రము వీళ్ళ గురించి మాట్లాడకుండా వీళ్ళ గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు? మనుషులు చనిపోయినప్పుడు స్పందించని మాటలు, మనిషిని అరెస్ట్ చేస్తే మాత్రం స్పందించిన మనసులు ఏంటో మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది. ప్రాణం పోయినా కానీ పట్టించుకొని వాళ్ళు, జస్ట్ ఒక చిన్న దెబ్బ కూడా తాకని వాళ్ళను అయ్యో 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 అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, సామాన్యులు సెలబ్రిటీలు కారు కాబట్టి. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి,
సామాన్యులు ఉంటేనే సెలబ్రిటీలు ఉంటారు, సామాన్యులే సెలబ్రిటీలుగా వాళ్ళని తయారు చేసిర్రు. అది ఒక్క విషయం చిన్న లాజిక్ గుర్తు చేసుకోండి. కానీ ఆ సెలబ్రిటీలు సామాన్యులను ఎవరిని పట్టించుకోరు. ఓటుకు నోటు ఈడీ కేసు కొట్టేయడానికి నిరాకరణ. దాంతోపాటు వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఎదురుదెబ్బ, కృష్ణకీర్తన్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. దాంతోపాటు ఎయిర్పోర్టు మెట్రో తీరే వేరయా అని చెప్పేసి, ఎయిర్పోర్టు మెట్రో తీరే వేరయా అని చెప్పేసి ఇక్కడ వార్త. హైదరాబాద్లో నలుమూల నుంచి వెళ్ళేలా స్వతంత్ర కారిడార్ నిర్మాణం, 1.5 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్లో విభిన్న మెట్రో కోచ్లు, లగేజ్ కోసం ప్రత్యేక డిజైన్, ఎయిర్పోర్టు స్థాయిలో స్టేషన్లు, రద్దీ ఆధారంగా నిర్మాణం, ఎస్కలేటర్లు, ర్యాక్లు, స్కైవ్యాక్ సదుపాయాలు, పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక, టికెట్ ఛార్జీలు పెరగవు, స్వదేశీ రైల్వే ఉత్తర్వులు వ్యాయంతో భారీగా తగ్గుదల, మార్చి నాటికి అనుమతులు, 2028లోగా పూర్తి, హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విసిఎస్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎయిర్పోర్టు మెట్రో తీరే వేరయ్యా అని చెప్పేసి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీసు అని చెప్పేసి ఇక్కడ వార్త. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి, 55 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్కు అందజేత, మైనార్టీపై విద్వేష ప్రసంగం చేశారని ఆరోపణ, రాజ్యాంగ విలువలను ఉల్లంఘించినట్టు ఫిర్యాదు, విహెచ్పి సభలో చేసిన ఉపన్యాసంపై అభ్యంతరం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు. అయితే మొత్తానికి ఆల్రెడీ అల్లు అర్జున్ సార్ విడుదలైపోయారు నేడు. ఒక విషయం ఏంటంటే క్లారిటీ, ఇక్కడ ప్రతి ఒక్కరూ సామాన్యుల గురించి స్పందించని వాళ్ళు మాత్రం, వాళ్ళు ఏమైనా పర్లేదు కానీ సెలబ్రిటీలకు ఏమైనా అయితే మాత్రం ఆలోచిస్తున్నారు. సామాన్యులు, ఈ యొక్క సెలబ్రిటీలు అందరూ ఈక్వల్, అందరూ సమానులే. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సామాన్యులు వేరు కాదు, సెలబ్రిటీలు వేరు. అందరూ భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే. ప్రజాస్వామ్య దేశం ఇది, ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. లౌకికత్వ దేశం ఉంది, మన దేశం చాలా గొప్పది. అదే విధంగా అందరూ సమానంగా ఉండాలనేది కూడా విద్య, వైద్య, న్యాయం ఇవన్నీ సమానంగా దక్కేటట్లుగా చూడండి దయచేసి ప్రజాప్రతినిధులు, లేకపోతే అధికారులు. ఆ విధంగా ఉంటే చాలా మంచిది. దాంతో పాటు మొత్తానికి ఈరోజు పత్రికలు అయితే ఇలా ఉన్నాయి ప్రధాన వార్తలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మేము విశ్లేషణ చేసిన విధానం మీకు మంచి అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.